గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. అయినా కాలేజీకి సెలవు పెట్టలేదు. ఇలా ఎలక్ట్రిక్ వీల్ చైర్ చుట్టూ కవరు కట్టి వెనకాల ఛత్రి బిగించుకుని మరీ కళాశాలకు వెళ్లి వస్తున్నాడు. మఠం స్వామి రేవప్పయ్య సొంతూరు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ధర్మాపూర్. తల్లిదండ్రులు బసమ్మ, రాచయ్య స్వామి. చిన్నతనంలోనే రేవప్పయ్య మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడ్డారు. ఇతరుల సాయం లేకుండా కదల్లేని పరిస్థితి. ఉపాధి వెతుక్కుంటూ వీరి కుటుంబం సంగారెడ్డికి వచ్చింది. రేవప్పయ్య విద్యాభ్యాసమంతా సంగారెడ్డి పట్టణంలోనే సాగింది. రాచయ్య స్వామి ఇడ్లీలు అమ్మేవారు. అలా వచ్చిన డబ్బులతో కుమారుణ్ణి చదివించారు. చిన్నతనం అంతా ఇక్కడే సంగారెడ్డిలో విద్యాభ్యాసం అంతా చిన్న ప్రైవేట్ స్కూల్లో జరిగింది. నాకు ఒక అక్క ఉంది. అక్క గురుకుల డిగ్రీ లెక్చరర్ బుదేరాలో అక్కడే ఉండి చదువు చెప్తుంది. మా ఇద్దరికి కూడా సేమ్ ప్రాబ్లం, నడవలేము. ఇంకా నాన్న బజ్జీల బండి, ఇడ్లీ దోశ బండి పెట్టి మమ్మల్ని చదివించారు. అక్క ఇంకా అమ్మనేమో ఇంటికాడే ఉండి మమ్మల్ని చూసుకొని నాన్నకు కావాల్సిన బండికి కావాల్సిన అన్నీ సమకూర్చి మాకు స్కూల్కి తీసుకెళ్ళేది. 6th క్లాస్ వరకు అమ్మ నన్ను చంకలో ఎత్తుకొని తీసుకెళ్ళింది. 7th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఒక 3 చక్రాల బండి ట్రైసైకిల్ ఇచ్చారు. అప్పుడు మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని వెనక దొబ్బుకుంటూ వెళ్ళేది మా అమ్మ. మా నాన్న పనికి వెళ్ళినప్పుడు చాలా కష్టమవుతుండే. అక్కకి కాలేజ్కి దించిన తర్వాత నా స్కూల్కి తీసుకొస్తుండే. చాలా కష్టపడి చదివించారు అమ్మ నాన్న. పనేం లేనప్పుడు నాన్నకి ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు బజ్జీల బండి కూడా సరిగా నడవనప్పుడు చాలా కష్టమయ్యేది. 1 కిలో బియ్యం కోసం కూడా మేము ఆరాటపడిన రోజులు ఉన్నాయి. ఆకలితో అలమటించిన రోజులు ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా మేము చూసి అమ్మ నాన్నకి బాగా చూసుకోవాలంటే బాగా చదువుకొని మేము ఏదైనా ఉద్యోగం సంపాదించాలని అక్క నేను అప్పుడు అనుకున్నాం. మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేయొద్దు. ఎవరు కూడా చేతనైతే సాయం చేయాలి. మా లైఫ్లో కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము కొంచెం మొండి ధైర్యంతో ముందుకు వచ్చి బాగా చదువుకున్నాం. కానీ వేరే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. చేతనైతే సాయం చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. మీ అందరి ప్రోత్సాహంతోనే నేను ఇక్కడి వరకు వచ్చినాను. మీరు ఎవ్వరు లేకపోతే కూడా నేను ఈరోజు జాబ్ తెచ్చుకునేవాడిని కాదు. అమ్మ నాన్న, నా ఫ్రెండ్స్, మా టీచర్స్, ఇక్కడ స్టాఫ్ అయినా పిల్లలైనా ఎవరైనా మీ అందరి సహకారంతోనే నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.